దృష్టి సారించినట్టు కనపడుతుంది నాకు. ఎస్ రఫీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎందుకు మీరు కమ్మ సామాజిక వర్గ నేతల్ని వదులుకుంటున్నారు అంటే మంచి మంచి నేతల్ని వదులుకోవడంలో ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఇప్పుడు నమస్తే సార్, మీకు అలాగే తిరుత్తణి వేణుగోపాల్ గారికి, మనోహర్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, 99 వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, మా పార్టీ నిన్న మొన్న ఏదో వచ్చిన పార్టీ కాదు. మా పార్టీ అధినాయకుడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. రైట్. ఎందుకు వదులుకుంటున్నాం అనేది మాకు తెలుసు. మేమే చెప్పాం, వచ్చే ఎన్నికలు నీకు టికెట్ ఇవ్వట్లేదు, నువ్వు తిరుగూరు మీటింగ్కి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి మేము చెప్పకనే చెప్పాం. ఆయన గత 1.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కోవర్టుగా పనిచేస్తా ఉన్నాడు వైసీపీకి. ఎందుకంటే ఇవాళ ఆయన పార్టీలో చేరకుండానే ఆయనకు టికెట్ ప్రకటించారు. ఆయన ఇంకా మొన్నటి వరకు ఏమన్నాడు, నేను రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతానో చెప్తానన్నాడు. రాజీనామా చేయకుండానే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిశాడు, పార్టీలో చేరలేదు, టికెట్ ఇచ్చేశారు. అంటే మాకు తెలుసు ఇతను ఏం చేస్తున్నాడో, 1.5 సంవత్సరం నుండి ఏం మాట్లాడుతున్నాడో. మొన్న కేసీఆర్ నాని వెళ్ళారు, నిన్న కొంతమంది నేతలు రాజీనామా చేశారు. అంటే టీడీపీలో వాళ్ళెవరు సార్? ఆయనతో పాటు ఆయన కారులో కూర్చుంటే వెనక సీట్లో 2 కూర్చునే వాళ్ళు ఉంటారు. ఆ 2 టీడీపీలో అసంతృప్తి లేదా? అసలు టీడీపీలో అంత సవ్యంగానే కొనసాగుతుందా? బలమైన కమ్మ నేతలను మీరు పోగొట్టుకుంటున్నారంటే మీరు రేపు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారో చూడండి, ఎన్నికలు వస్తే గెలుస్తాం, అంతకంటే ఏం చేస్తాం? రైట్. అంతకంటే ఏం చేయము. ఇప్పుడు కేసీఆర్ నాని వెనక సీట్లో కూర్చునే 2 నాయకులు ఎవరు వెళ్ళిపోతే కమ్మ నాయకులు అందరూ వెళ్ళిపోయారు. ఇది మీరు కూడా భలే చెప్తారు సార్. వాళ్ళ పేర్లు చెప్పండి మీరు, ఆ 2 నాయకుల పేర్లు చెప్పండి మీరు, మీకు తెలుసా? వాళ్ళ పేర్లు నాకే తెలియదు. వాళ్ళ చెప్పలేమండి సార్, నేను చెప్పలేమండి, వాళ్ళ పేర్లు నాకే తెలియదు. కాబట్టి రాజకీయాలు ఇవాళ ఎన్నికలు ప్రకటించినప్పుడు ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి మాత్రం జనరల్గా చూస్తూ ఉన్నాం. ఇవాళ కొత్త ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇదేం జరగట్లా. భారతదేశ రాజకీయాల్లో ఉన్నదే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆయారాములు గయారాములు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు కేసీఆర్ నాని గురించే మాట్లాడుతున్నారు. మరి వైసీపీ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మీకు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఆ పార్టీలోకి వస్తాడంటున్నారు. అది చర్చించారేంటి మీరు? కేసీఆర్ నాని గురించే పెట్టారేంటి? అరే తిరుగు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వీళ్ళందరూ వెళ్తారు. సరే ఓకే అండి, రైట్ ఓకే. స్వామిదాసు ఇనాక్టివ్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఆయన 3 సార్లు ఓడిపోయాడు. మా పార్టీ ఆఫీస్ చుట్టూ మొన్నటి వరకు తిరుగుతా ఉన్నాడు. తిరుగుతాను గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. చాలా తర్వాత అలాగే సార్, కృష్ణాంజనేయులు గారు చాలా విషయాలు చెప్పారు, నేను కూడా చెప్పాలి కదా. ఇస్తాను సార్, వారు అనలిస్ట్ కాబట్టి. అలా కాదు, మీరు అడిగిన క్వశ్చన్లోనే స్వామిదాస్కి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పదవి లేదు. ఆయన 3 సార్లు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే. మళ్ళీ మీ పార్టీ సీనియర్ లింగమణి గారు వెళ్ళిపోయారు. తర్వాత డిప్యూటీ విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ వారు వెళ్ళిపోయారు. తర్వాత స్వామిదాస్. నేను చెప్తున్నాను కదా, ఈ కారు వెనక సీట్లో కూర్చునే వాళ్ళకి ఏం లేదంటున్నా. రైట్. ఆయనది ఒక పెద్ద కారు, వెనక 5 కూర్చునేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి కారు అయింది. దాంట్లో కూర్చునే 2-3 వెళ్ళిపోయారు. ఏముంది దాంట్లో? రైట్. వేణుగోపాల్ గారు నమస్కారం. ఇవాళ ఒక పత్రికలో హైలైట్ చేశారు, ఒంగోలు ఎంపీగా